హాయ్ హలో వెల్కమ్ టు నా వార్తలో నా ఇష్టం. ఈ మధ్య ఎవరికి దేని మీద కోపం వచ్చినా ఎప్పుడో పురాతన కాలంలో వచ్చిన అవార్డుని ప్రభుత్వం మొఖాన్ని ఇసిరి కొడుతున్నారు. ఇంట్లో పెద్ద అవార్డు ఉన్నా పెద్దగా పబ్లిసిటీ రావడం లేదనో ఏమో. ఎక్స్క్యూజ్ మీ, నీ అవార్డు నువ్వే తీసుకో అని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇదేమంటే దేశంలో అరాచకం ఎక్కువైపోయింది, మతపరమైన దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. మొన్న ఒక సైంటిస్ట్ అయితే భారత్ ఫ్యూచర్ ఏమవుద్దోనన్న టెన్షన్ తో ఇచ్చేశాడంట. ఈయన అవార్డు రిటర్న్ ఇస్తే అన్నీ సెట్ అయిపోతాయా? వాళ్ళెప్పుడో ఇండివిడ్యువల్ గా సాధించిన గొప్ప పనికి దేశం అవార్డుల పేరుతో గుర్తింపునిచ్చింది. దీనికి కూడా ఎలుక పేరు చెప్పి పిల్లిని కొట్టినట్టు ఈ పంచాయతీ ఏందో కాస్త తెలుసుకుందాం రాండి. ఆ డీటెయిల్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆ అవార్డుతో గుర్తింపు ఎందుకు వచ్చిందో మర్చిపోయారంట. తిరిగి ఇచ్చేస్తేనైనా మళ్ళీ పబ్లిసిటీతో గుర్తుపడతారంట. అవార్డు వాపసీలతో అనవసర న్యూసెన్స్. ఏళ్లక మనం ఇన్నాళ్ళు ఇచ్చిందని గవర్నమెంట్లో రివ్యూ సెషన్స్. నాలాంటి సామాన్య జనానికి అర్థం కాని పిచ్చి గోల మెంటల్ మేడ్ ఇన్ ఇండియా అయితే ఎలా? హలో హాయ్, నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేశంలో అసహనం ఎక్కువైందని కొంతమంది అసహనంగా అవార్డులు రిటర్న్ ఇచ్చేస్తున్నారు. గౌరవంగా కష్టపడి సంపాదించుకున్న అవార్డుని ఇట అగౌరవంగా బజార్కి ఎక్కించుకోవడం ఏందో నాకు అర్థం కావడంలే. తప్పులు ఇప్పుడే జరిగాయా, జరుగుతున్నాయా? రాజకీయ నాయకులు రాజకీయం చేస్తారు, కానీ మేధావులు కూడా సగం సగం పాలిటిక్స్ చేస్తే అట్ట? నాలాగా కామెడీలకి పోటీ వస్తే అట్ట? నమస్కార్ మామ, ఈ అవార్డుని కూడా తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటున్నా. బీఫ్ తినద్దంటారా, మటన్ మానేయమంటారా? నంచుకోవడానికి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏదో 1/2 కిలో మటన్ పెట్టుకున్నందుకు బయటకు ఇచ్చి చంపుతారా? ఇలాంటి గోలను నేను ఇంతవరకు చూడలేదు. లౌకిక దేశంలో ఇలాంటివి సహించడం నా వల్ల కాదు. అందుకే నాకు గుర్తింపుగా ఇచ్చిన అవార్డుని బూజ్ దులిపి మరీ కేంద్రానికి రిటర్న్ ఇచ్చేస్తున్నాను. మటన్ దాచుకోలేని దేశంలో నేను ఉండలేను. అందుకే నిరసనగా పాకిస్తాన్ కైనా వెళ్ళిపోతా. ఇదే నా నిరసన. ఎస్, నీ మటన్ పచ్చడికో దండంగానే నువ్వు కొద్దిగా ఆగు సామే. దేశం పట్ల నీకున్న దేశద్రోహ బాధకు సగం సలం. ఇంతకు ముందు దేశంలో శానా ఘోరాలు ఎన్నో జరిగాయి. ఓసారి ఢిల్లీకి వెళ్ళి చూడు, సిక్కులు ఎప్పటికీ ధర్నా చేస్తున్నారు. 48 గంటల్లో 4000 మంది సిక్కుల్ని చంపినప్పుడు నీ అవార్డుని ఎందుకు రిటర్న్ చేయకుండా మూలకు పెట్టావు? నీకు నచ్చకపోతే రాతల ద్వారా విమర్శించు, డిబేట్స్ ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయి. అంతేగాని ఈ వాపసీ ఉద్యమాలేంది? అప్పుడు ఈ ఐడియా రాలేదు మామ, ఇప్పుడే వచ్చింది. తిరిగి ఇచ్చేస్తున్నాం. భారత్ ప్రజాస్వామ్య దేశం, ఇష్టం వచ్చినట్లు ఉంటాం. ఇలా దేశం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితుల వల్లే నిరసనగా నేను అవార్డుని రిటర్న్ చేస్తున్నాను. అంతే, మరో మాట లేదు. ఇట్స్ ఫ్యాక్ట్. నిరసన లేదు, వ్యసనకర్ర లేదు. ఎవరైనా సూడో సెక్యులరిస్ట్ గా ఉండొద్దా అంటున్నాను. వాహ్ వాహ్, క్యా బాత్ హే మామాజీ. మేము కూడా అదే చెప్తున్నాము. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ చేయని మేధావులు, ఇంటెలెక్చువల్స్ మా మోడీజీ రాగానే ఎందుకు ఇలాగ చేస్తున్నారు? బీజేపీ పవర్ మే रहने से ऐसे क्यों कर रहे हैं? కాంగ్రెస్ వాళ్ళు వెనుక ఉండి రెచ్చగొడుతున్నందుకు అని డౌట్ వస్తుంది. ఇంటెలెక్చువల్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే మోడీజీ సే మిల్ సక్తే హై. మీ బాధలు కూడా చెప్పుకోవచ్చు, అన్ని కూడా తీరుస్తాం. లేకిన్ ऐसा ऑपोजिशन पार्टीज के जैसे పాలిటిక్స్ చేస్తే మేము కూడా క్రిటిసైజ్ చేస్తాము. ఏ అచ్చా నహీ హే మామాజీ. అచ్చా నహి కచ్చా నహి అనుకుంటా ఏమొకటి ఏదైనా గొడవ జరగగానే ఈ మతం ఆ మతం తేడా లేకుండా తోలు తీయాల. ముందు మనుషులం, తర్వాతే కులాలు మతాలు. చాలా కరెక్ట్గా చెప్పావు నాయన. ఈ రచయితలు ఆర్టిస్టులు ఇంతకుముందు నిద్రపోయారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కశ్మీరీ పండిట్లను తీవ్రవాదులు చంపుతా ఉంటే ఏం చేశారు? ముంబై హోటళ్ల మీద పడి కసబ్ అమాయకులను చంపుతా ఉంటే కాంగ్రెస్ మీద ఎందుకు అసహనం వ్యక్తం చేయలేదు నాయన? ఇప్పుడు అవార్డులు బోరు కొట్టాయా, లేకపోతే కొత్త అవార్డుల కోసం ట్రై చేస్తా ఉన్నారా? ఏమిటి గోలా? ఇషో కాస్త మెల్లగా ఎంకయ్యా, నీకు నోరుందని నాకు తెలవదా ఏంది? మీ మంత్రులు కాస్త నాలికని జాగ్రత్తగా పెట్టుకోమను. అపోజిషన్ లో ఉన్నోళ్ళు బండలేస్తారు. దానికే మీరు సిరాకు పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్ట? కరెక్టే నాయన, మా వాళ్ళు మాత్రం కావాలని చెప్పి తిడతారా ఏమిటి? ఒళ్ళు మండినప్పుడు ఇలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటాయంతే. మామాజీ ఏ క్యా హై? ప్రొటెస్ట్ తెలుపడములు It's their right. It's a democratic country. రచయితలకు
అవార్డ్స్ ను రిటర్న్ చేసే హక్కులు ఉంది. మోడీ సర్కార్ ను క్రిటిసైజ్ చేసేవారు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నా we welcome that. They are intellectual people and they know what's happening in our country. దాద్రి ఇష్యూ మీద మోడీ మౌత్ తెరవడానికి ఒక మహినా పట్టింది. దట్ వే ఆర్ మనోజ్ ఈజ్ మచ్ బెటర్. వారానికి ఒకసారి ఆయన అట్లీస్ట్ సెక్రటరీతో మాట్లాడేవారు. ఇటువంటి రాచకములు ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మోడీ పిఎం అయ్యాక కంట్రీలో వివక్షలు డిస్క్రిమినేషన్ ఎక్కువ అయిపోయింది. మైనారిటీస్ భయపడుతూ బతుకుతున్నారు. ఊరుకో అమ్మా, నువ్వు ఒకదానివే. మీరు పోసిన పెట్రోలేగా ఇదంతా. రాజకీయం చేయండి గానే మనుషుల ప్రాణాలతో కాదు. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలో నా ఇష్టం. దేశం ఇచ్చే అవార్డులు మనిషి జీవితానికి గొప్ప అలంకారాలు. ఇటా ఎప్పుడు పడితే అప్పుడు ఏడబడితే ఆడ రిటర్న్ అంట. నీది నీకు ఇచ్చేస్తున్నాను అనకూడదు. మోడీ తలపాగా నచ్చలేదు, వెంకయ్య పంచ నచ్చలేదు, అందుకే ఇస్తున్నానంటే చండాలంగా ఉంటది. గొప్పోళ్ళు గొప్పగా ఉండాలా. చిల్లర రాజకీయ నాయకుల్లాగా చిల్లర పాలిటిక్స్ చేయకూడదు. హలో మామగారు, తమిళనాడులో ఎవరైనా సరే నేను ఇచ్చిన అవార్డులు రిటర్న్ ఇచ్చేస్తాము అంటే నేను ఊరుకోనప్ప. నాకు వ్యతిరేకంగా కోవన్ అనే ఒక సింగర్ పాటలు పాడితే దేశ ద్రోహము కేసుద పెట్టి లోపల వేయించాను. ఇంకా ఎక్కువ పాడితే విదేశీ ద్రోహము కేసుద కూడా పెట్టి పూడుస్తాను. ఎవరి పనిదా వారు చేసుకోవాలప్ప. నా పనినిద విమర్శిస్తే నేను ఊరుకుంటానా? నోవే. కోవన్ మా ప్రభుత్వాన్ని కాకుండా నన్ను కూడా అమ్మ మంచిది కాదు, సారా వద్దు అంటే అమ్ముతుంది అని వాట్సాప్ లో వీడియోలు పెడుతున్నాడు. నేను వాట్సాప్ లో ఆ పాటలు వినిన వారిని చూసిన వారిని కూడా దేశ ద్రోహము కిందనే జైల్లో వేసి పొడుస్తున్నావు. వామ్మో, ఏందమ్మా ఏదో తనకు నువ్వు నచ్చలేదు పాడాడు, దీనికి దేశద్రోహం కేసు పెడతావా? అమ్మ సాంబార్లో ఉప్పు ఎక్కువైందన్నా నువ్వు ఐపీసీ సెక్షన్లన్నీ పెట్టి లోపలేసేటట్టున్నావుగా. నీ తమిళనాడులో ఉంటే నాకెన్ని దేశద్రోహ శిక్షలు పడేసేదానివో. మామా, ఏం చేస్తున్నావు నాయనా? మరే నీతో మాట. నాకు బ్రిటిష్ వారి కాలంలో మా ఇంటి వెనకాల సందులో పండగ రోజుల్లో తొక్కుడు బిళ్ళ ఆట ఆడితేను ప్రైజ్ ఇచ్చారా నాయనా. దాంతోపాటు ఆ చివరి లాస్ట్ వైసిరాయి సంతకం చేసినటువంటి రాజపత్రం ఒకటి ఇచ్చారు. నాకా ప్రస్తుతం ఆరోగ్యం ఏమీ బాగోలేదు నాయనా. అయినా కూడా నా అవార్డు మోడీకే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. తీసుకుంటారా నాయనా? మరే ఇప్పుడే ఐసీయూ నుండి బయటకు వచ్చాను బాబు. ఎప్పుడు పోతానో ఏమో నాకే తెలీదు. నాకు ఈ అవార్డు వద్దు మామ, రిటర్న్ ఇచ్చేస్తాను. మరే నా స్పెషల్ ఇంటర్వ్యూ మీ ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్ గా వేయిస్తావు కదూ, అది లైవ్ చూస్తూ హాయిగా చచ్చిపోదామని ఉంది నాయన. నీకు లైవ్? అసలు మేము నీకు ఎట్టా కనపడుతున్నావే? ఏమిటాయన నా గండ పెండారం కూడా ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నా. పండిత ప్రకాండ బిరుదు మాత్రం నాకెందుకు చెప్పు. బంగారు పెండారం ఇంట్లో ఉంచుకొని ఆ పత్రం మాత్రం మొన్న మన టీమిండియా చిత్తుగా ఓడిపోయినందుకు నిరసనగా నేను ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ధోనీకి సెలవిప్పించక ఇంకా బతిమలాడుతున్నారేమిటి? అసలు నన్ను అడిగితే ఇంకా జయమాలిని, జ్యోతిలక్ష్మి లాంటి నర్తకీ మణుల్ని ఈ కాలంలో ఎంకరేజ్ చేయనటువంటి టాలీవుడ్కు నిరసనగా నా పిలకు కూడా తీసేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నా. ఏమంటావు? ఛీ, వీళ్ళంతా చివరికి దురద బుట్టినా కూడా ఆ కోపం అవార్డుల మీద చూపించేటట్టు ఉన్నారు. నిజాయితీగా అవార్డులు తెచ్చుకున్నోళ్ళు సిన్సియర్ గానే ఉండండి, లేదంటే పైరవీ చేస్తే వచ్చిందేమో ఇలువ తెలవకుండా ఇస్తున్నారు అనుకుంటారు జనం. ఆ మాట నేను అండంలే, సోషల్ మీడియాలో కొంతమంది తిడుతున్నారులే. ఈ నా వార్తలు ఎంతటితో సమాప్తం. డౌన్ డౌన్ షీప్ అవార్డు వాపసీలు, జిందాబాద్ హుందా నిరసనలు.